నళిని గారు డీఎస్పీగా ఆమె తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం, తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం, అప్పుడంతా సమైక్యాంధ్ర పాలన కదా! ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ ఇక మామూలోళ్ళు తెలంగాణ అంటేనే ఎంబడి పడి తన్నే రోజులు. అట్లాంటిది ఆమె డిపార్ట్మెంట్‌లో ఉండి, ఒక డీఎస్పీ పోస్ట్‌లో ఉండి, తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడింది. మాట్లాడితే సస్పెండ్ చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్. సస్పెండ్ చేసిన తర్వాత ఉద్యమంలో విరోచితంగా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ తర్వాత ఎందుకో మేడం కొంచెం కాంగ్రెస్ సైడ్ తీసుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే సైడ్ తీసుకున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి నేతలతోనే కలిసి వేదికలు కూడా పంచుకున్నారు కొన్ని ప్లేసుల్లో. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఆమె కాంగ్రెస్‌కి అనుకూలంగా పనిచేసిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ బహుశా కేసీఆర్‌కి తెలిసినవేమో. ఇక రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారురాలుగా ఉంటే ఏం జరిగేదో, కానీ కొంచెం పొలిటికల్ సైడ్ తీసుకున్న వరకు కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏమైంది, ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మూలకు పడ్డ ఆ ఫైల్‌ను బయటికి తీసిండు. ఎందుకు తీసిండు? ఇప్పుడు అర్థమైతుంది. నళిని గారి మీద ప్రేమ మీదనో, అభిమానం మీదనో కాదు. ఆమె ఫైల్ బయటికి తీసి ఆమెను పిలిపించుకున్నాడు ఆయన్నే కావాలని. 2 సార్లు పిలిపించుకున్నాడు సెక్రటేరియట్‌కు. పిలిపించుకుంటే ఆమె పట్టుకొనొచ్చింది. ఒక 16 పేజీల లేఖ పట్టుకొనొచ్చింది. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ డీఎస్పీ ఉద్యోగం ఇయ్యాలంటే ఇస్తా అన్నాడు. కానీ దానికి పోలీస్ ఆఫీసర్లు అన్నారు, ఆమె కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఫిట్‌నెస్ లేదు. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒకసారి డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోలేము. ఇది సాధ్యం కాదని రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పిండ్రు. కానీ ఆమె అడిగింది ఏందంటే, ఆమె ఆధ్యాత్మిక సంస్థకు సహాయం చేయమని అడిగింది రేవంత్ రెడ్డిని. ఇక రెండోసారి వచ్చినప్పుడు అడిగింది. అప్పటినుంచి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు. యాక్చువల్‌గా మన నళిని గారిని ఎందుకు పిలిపించింది రేవంత్ రెడ్డి అంటే, చూసిండ్రా ఉద్యమకారురాలని కేసీఆర్ పట్టించుకోలేదు. మా గవర్నమెంట్ ఉద్యమకారులకు చాలా విలువ ఇస్తుంది. మేము చాలా పట్టించుకుంటున్నాం. మాది ప్రజాప్రభుత్వం అని చెప్పనీకే. సేమ్ ఒక పబ్లిసిటీ స్టంట్. నేను ప్రజాప్రభుత్వం నెలకొల్పిన, తెలంగాణకు స్వేచ్ఛ ఇచ్చిన, ఊపిరినిచ్చిన అని చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రో, సేమ్ నళిని గారిని కూడా ఆ విధంగా వాడుకున్నాడు. నళిని గారి ఇష్యూను ఆ విధంగా వాడుకున్నారు. అందుకని ఆమెను పిలిపించి ఆమెతో మాట్లాడి మీకేం కావాలనో కోరుకోండి అని ఒక రాజు స్థానంలో కూర్చొని రేవంత్ రెడ్డి ఆప్షన్ ఇస్తే మేడం నిజాయితీగానే అడిగింది. ఆమె ఒకవేళ స్వార్థపరాలైతే ఇంకోటి అడిగేది. నాకు ఖచ్చితంగా జాబ్ ఇవ్వమనో లేకపోతే ఇంకోటి అడిగేది. కానీ ఆమె ఫైనల్‌గా ఆధ్యాత్మిక సంస్థకు కొంత ఫండ్ ఇవ్వండి. నేను బుక్కులు కూడా రాయాలనుకుంటున్నా. ఈ నేటి యువతకు కొద్దిగా ఆధ్యాత్మికతను కూడా నేను నేర్పిస్తా. నేను ఆల్రెడీ రన్ చేస్తున్నా ఆ వ్యవస్థను అని నిస్వార్థంగా అడిగింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆమె బహుశా ఇక ఈమె దేవుడు గీవుడు అంటుంది. ఈమె మన రాజకీయాలకు పనికిరాదు. ప్లస్ నాకు అసలే పనికిరాదు. ఇక అనవసరంగా ఇదంతా పెద్ద పంచాయతీ అయితటుందని ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిండు.